ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము సందర్భాన్ని గురించి ముందు మాట్లాడుకొని అక్కడ ఉన్న లేఖనాలను మనం ధ్యానం చేసుకున్నాము. ఏంటి ఇక్కడ సందర్భం మనకు కనిపిస్తుంది? మొన్నటి దినాన మనం ఒలీవ చెట్టు యొక్క శ్రేష్టమైన లక్షణాలను ఆలోచన చేశాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తే, దేవుడు ఎన్నో కలలు కని ఈ భూమి మీద మనుషులను కలిగించి తన పోలికలో తన స్వరూపాన్ని ఇచ్చి వాళ్ళు పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఉండాలని లోకానికి పంపిస్తే, మనిషి ఏం చేశాడు అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని అలుసుగా తీసుకొని లోకంలో ఉన్న పాప మాలిన్యాన్ని అంటించుకొని దేవునికి దూరస్తుడైపోయాడు. భూమి మీద భయంకరమైన పాపము విస్తరించింది. ఆ క్రమంలో దేవుడు ఏం చేశారు అంటే జలప్రళయాన్ని రప్పించి ఆనాటి పాపాత్ములు అవిధేయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నాశనం చేసినట్లు మనందరికీ తెలుసు. అయితే నాశనకరమైన పరిస్థితుల్లో అవిధేయులు ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఒక్క కుటుంబము దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డారు. ఎందుకని అంటే ఒక వ్యక్తి దేవుని ఎడల ఎలా ఉన్నారంట? నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉన్నాడంట. అది దేవునికి నచ్చింది. అంటే ప్రతి తరంలో కూడా మనుషులందరినీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ తరాలన్నింటిలో ఎవరు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా ఉన్నారని వెతికినప్పుడు పాప ప్రపంచంలో ప్రత్యేకంగా ఎవరో ఒకళ్ళు దేవుడికి దొరుకుతూనే ఉన్నారు. ఆ క్రమంలో నోవహు గారి జలప్రళయ కాలంలో నోవహు గారిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాలనుకుని వారి కొరకు దేవుడు ఓడను సిద్ధపరచుకోమని చెప్పారు. జలప్రళయం రానే వచ్చింది. ఆ జలప్రళయం ముగిసిన తర్వాత జరుగుతున్న పరిస్థితి, ఓడ అరారాతు పర్వతం మీద ఆగింది. ఇప్పుడు బయట పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనేది లోపల ఉన్న నోవహు గారికి తెలియదు. అంతేనా? బయట ఏం జరుగుతుందో ఈయనకు తెలియదు. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుని ఒక ఆలోచన చేశారు. అది 8వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. రండి, 8వ అధ్యాయము లేదా 7 నుంచి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచన భాగం నుంచి మనం చూస్తే, ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి ఒక్కళ్ళు చదవండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు. చదివితే అందరూ చదువుతారు, లేకపోతే నిదానంగా చదువుతారు. ఏ గొడవ లేదు, నేనే చదువుతా, చూడండి చక్కగా. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది అంటే నీళ్లు భూమి మీద అంతటా ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను. చాలు, ఇక్కడ జరిగిన సందర్భం అర్థమైందా? బయట ఉన్న పరిస్థితిని నోవహు గారు, లోపల ఓడలో ఉన్న నోవహు గారు తెలుసుకోవాలనుకున్నారు. ఎలా తెలుసుకోవాలి అని ఒక మంచి ఆలోచన చేసి మొదట ఏం చేశారంటే, తన దగ్గర చాలా సమస్త జీవరాశులు ఆల్రెడీ లోపల ఓడలో ఉన్నాయి కదా, దానిలో నుంచి ఒక కాకిని తీశారంట. కాకిని బయటికి పంపించారు. ఇప్పుడు బయటకు పంపించిన కాకి మరలా తిరిగి రాలా ఆయన యొద్దకు. ఇప్పుడు ఆయన నల్ల పావురాన్ని బయటకు పంపించారు. పంపిస్తే అదేం చేసింది? అటు ఇటు తిరిగి దానికి అరకాలు నిలపడానికి స్థలం లేక తిరిగి నోవహు గారి దగ్గరికి వచ్చిందంట. మరలా 7 రోజులు ఆగి, అంటే ఒక వారం రోజుల తర్వాత మరలా అదే కాకిని పంపించారు. ఇప్పుడు వస్తూ ఏం తీసుకొని వచ్చింది? తుంచబడినటువంటి ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. ఒక్క నిమిషం ఆగుదాం. ఇప్పుడు పక్షిని పంపించేటప్పుడు నోవహు గారు పక్షికి ఏం చెప్పి పంపించారు? ఎలా తెలుస్తుంది? వాటికి ఏమైనా మాటలు వచ్చా? అంతేనా? కాకి మాటలు వచ్చా?
బయట ఎలా ఉందో చూసి మనుషులు పంపిస్తే చెప్తారు వచ్చి. ఇప్పుడు కాకిని పంపించాడు. ఎలా తెలుసుకోవాలనుకున్నారంటే భూమి మీద నీటి శాతం తగ్గినప్పుడే చెట్లు చిగురిస్తాయి, అంతేనా? ఇప్పుడు బాగా పంటలు ఫలించే కాలంలో ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం పంట ఏమైపోతుంది? నీళ్లు మొత్తం మొక్కలన్నీ మునిగిపోయి నాశనం అయిపోతుంది పంట. కానీ ఇప్పుడు పంట ఫలించాలంటే ఏమవ్వాలి అంటే నీటి శాతం తగ్గాలి, భూమి ఇప్పుడిప్పుడే పొడిగా ఆరిన నేల ఉంటే కొంచెము మొక్కలు చిగురించడానికి అవకాశం ఉంటుంది, అంతేనా? మీరు ఇంటి దగ్గర మొక్కలు ఎవరైనా పెంచే అలవాటు ఉందా మీకు? మేము మొక్కలు తెచ్చుకున్నామండి అని గులాబీ చెట్టును ఏమో తీసుకోండి, దానికి బకెట్లు బకెట్లు నీళ్లు పోసారనుకోండి, బ్రతికిద్దా చచ్చిద్దా? చచ్చిపోయిద్దా? ఎందుకని? నీళ్లు పోస్తే బతకాలి కదా, ఓవర్ ఫ్లో ఏది అవ్వకూడదు. అలాగే ఇక్కడ జలప్రళయం వచ్చింది, భూమి మీద ఉన్నటువంటి పర్వతాలే మునిగిపోయినాయి అంట. పర్వతాలే మునిగిపోయేంతటి వాటర్ వస్తే ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే మొక్కలన్నీ నాశనం అయిపోయినాయి. అలాంటి క్రమంలో ఇప్పుడు బయట ఎలా ఉందో తెలుసుకోవాలంటే మొక్కలు ఎక్కడైనా పెరిగితే గనక దాని కొమ్మ తీసుకొని రమ్మ నాకు ఆనవాలని పక్షికి చెప్పి నోవహు గారు పంపించారు. అందుకని ఏం చేసింది నల్లపావురం? వస్తూ వస్తూ తుంచబడినటువంటి ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ ఈ సందర్భాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని అసలు ఈ కాకి గోల, ఈ పావురం గోల ఎందుకండి మాకు అనుకుంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11లో నాకు మంచి మాట చూద్దానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒక్కళ్ళు చదవండి. వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. ప్రభా, ఈ ఆది కాండంలో ఎందుకని నేను కాకిని గురించి పావురాని గురించి ఇంత స్పష్టంగా రాయించావు ప్రభా అని ఒకవేళ మనం ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? యుగాంతం. ఎక్కడున్నామమ్మా మనం ఇప్పుడు? నిజంగా అంతేనా? నేడో రేపో ప్రభు వచ్చేస్తాడేమో అన్న రాకడ సూచనలు మనకు ఎన్నో కనిపిస్తా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు యుగాంతమందున్న మనకేం కలగాలంట? బుద్ధి కలగాలని చెప్పి దేవుడు మనకంటే ముందు జరిగిన సంగతులను ఎలా పెట్టాడు ప్రభు? ఎగ్జాంపుల్స్, దృష్టాంతాలంటే అర్థం ఏంటి అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్స్ అంటున్నారు. ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి, బాగా గతుకులు ఉన్నాయి. ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ ఆ గతుకుల్లో నుంచి నీళ్లు నిండిపోయి ఉన్న గతుకుల్లో పడిపోయాడు, దెబ్బలు తగిలే లేచి వచ్చాడు. ఇప్పుడు అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏమా అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? మరి నా వైపే చూస్తున్నారు కానీ ఎవరు మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తి నడుచుకుంటూ నడుచుకుంటూ ఎదురుగా గుంటుంటే తొట్టిల్లి పడ్డాడు, దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఆ వ్యక్తి కాబట్టి దాటి వెళ్తూ ఉంటే పడ్డాడండి, నేనెందుకు పడతానని అదే మార్గంలో వెళ్తామా? ఏం చేస్తాం? ఆ రూట్ బాగాలేదని రూట్ మార్చుకుంటాం, అంతేనా? సేమ్ అంతే బైబిల్లో మనకంటే ముందు జరిగిన సంగతులన్నీ దేవుడు ఎందుకు రాయించారు అంటే అక్కడ ఏం జరిగిందో మీరు చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలి, మీరు జ్ఞానాన్ని తెచ్చుకోవాలని దేవుడు ఇక్కడ ఈ యొక్క విషయాన్ని రాయించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఉంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటా ఉన్నారు? నేను మాట్లాడుతున్నానమ్మా, మీరు మాట్లాడుకోవద్దు. సైలెంట్గా కొంచెం, ఓకేనా? కొంచెం వెనక్కి జరగండి. మీరు ఈసారి నుంచి ముందే లైన్ గీసి పెట్టుకోండి. రోజు నేను వెనక్కి జరగండి అని చెప్పాల్సి వస్తుంది. మీరు నాకు కనపడట్లా, అందుకని. ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు ఎందుకని ఒక కాకిని గురించి ఒక పావురాన్ని గురించి ఇంత స్పష్టంగా రాయించాలి? ఎందుకంటే నోవహు గారి భార్య పేరుందా బైబిల్లో? ఆమె పేరు రాయించలేదు, కానీ ఇక్కడ ఒక కాకి గురించి ఒక పావురాన్ని గురించి కొన్ని వచనాలను రాయించారంట. ఏంటి ఇక్కడ ఉన్న ప్రత్యేకత? ఏదో నేర్చుకోవాలి, మనకేదో నేర్పించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. ఏంటి ప్రభు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు అంటే ఇక్కడ నోవహు గారు ఒక పనిని 2 పక్షులకు చెప్పి బయటకు పంపించారు, అదేనా? ఒక పని చెప్పి 2 పక్షులకు బయటకు పంపించారు. వాస్తవానికి పనిచ్చే వాళ్ళని ఏమంటారు? పనిచ్చే వాళ్ళని యజమానులు అంటారు. మరి పని చేసేవాళ్ళు సేవకులు. ఇప్పుడు సేవకులుగా ఎవరున్నారు ఇక్కడ? ఒక కాకి ఒక పావురం కనిపిస్తుంది. యజమాని ఎవరు? నోవహు గారు. బాగా మంచి లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ 2 పక్షులు ఉన్నాయి కదా, ఏం పక్షులు అవి? ఈ రెండు పక్షుల్లో ఏది మంచిగా ఉంది? మీకు ఏది నచ్చింది? కాకే పాపం చేసింది? మీకు ఏమైనా అన్యాయం చేసిందా? మీ ఇంట్లో ఏమైనా వస్తువులు తీసుకెళ్ళిందా? మరి ఎందుకు నచ్చలా మీకు చెప్పండి?
నవ్వారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. కాకి ఏం చేసిందని మీకు నచ్చలేదు చెప్తారా? కాకి వెళ్ళి తిరిగి రాలా. యజమాని ఒక పని చెప్పి బయటికి పంపిస్తే ఆ పని చేయకుండా అక్కడక్కడే తిరుగుతుందంట. కానీ మనం బాగా గమనిస్తే రెండవసారి ఆయన నల్ల పావురాన్ని బయటికి పంపిస్తే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే తన అరకాలు నిలపడానికి కూడా దానికి స్థలం లేదంట. పక్షులు ఎంత ఉంటాయి? మనలాగా 6 అడుగులు ఉంటాయా? 5 అడుగులు 6 అడుగులు ఉండవు. ఎంత ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు పక్షి యొక్క కాళ్ళు ఎంత ఉంటాయి? పక్షే చిన్నగా ఉంటుంది, పక్షి యొక్క కాలు ఇంకా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు దానికి అరకాలు పెట్టుకోవడానికి లేదంట ప్లేస్. అరకాలు అంటే జస్ట్ అలా ఆనించటం, అంతేనా? మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇలా ఆనించాలంటే ప్లేస్ లేదంట. మరి ముందు తర్వాత వెళ్ళిన నల్ల పావురానికి స్థలం లేదంటే ముందు వెళ్ళిన కాకి ఉందా? ఇదేంటి అర్థమైందా? లైన్లోనే ఉన్నారా? ఇప్పుడు కాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని వచ్చేసింది యజమాని దగ్గరికి. మరి ముందెళ్ళిన ఆ కాకి ఎక్కడ దొరికింది ప్లేస్? మంచి మాట చెప్పు. ఇది మనం తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ పావురం ఏం చేసింది? తుంచబడినటువంటి ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. అంటే యజమాని ఏదైతే చెప్పాడో, అంటే నువ్వు బయటకు వెళ్ళాలి, వెళ్ళిన నువ్వేం చేయాలంటే ఏదో ఒక చెట్టు, ఫలించే చెట్టును చూడు, ఫలించినయా లేవా, ఫలిస్తే ఆ యొక్క ఆకును తుంపుకొని నాకు తీసుకురా, అది నాకు ఆనవాలు అని చెప్పారు. ఎందుకంటే పక్షుల భాష మనిషికి అర్థం కాదు కదా. ఎప్పుడైతే ఇక్కడ తీసుకొచ్చిందో మనల్ని కనుక ప్రశ్నిస్తే మీకు ఏ పక్షి నచ్చిందంటే మనం పావురానికి ఓటేసాం. ఇప్పుడు ఇదే మాట నేను అడుగుతున్నాను. కీర్తనలు 90కి వచ్చేయండి ఒకసారి. కీర్తనలు 90వ కీర్తన మొదటి 3 వచనాలు ఒకసారి మనం గమనిస్తే, ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలం ఎక్కడంట? ఎక్కడుంది మనకు నివాస స్థలం? దేవుడున్న స్థలంలోనే ఉంది. దేవుని దగ్గరే మనకు నివాస స్థలం అంటే. ఇప్పుడు పక్షులకు నివాస స్థలం ఏంటి? జలప్రలయ కాలంలో అంటే ఓడ, అంతేనా? ఇప్పుడు మన నివాస స్థలం ఏంటి అంటే దేవుడే, దేవుడున్న లోకమే. ఆయన నివాస స్థలము, మన నివాస స్థలం ఆయన ఉన్న దగ్గర అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో 3వ వచనంలో చూద్దాం. 2:3. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. దేవుడు ఏమంటున్నారంట? నరులారా తిరిగి రండి అంటున్నాడంట. నోవహు గారు పక్షికి చెప్పాడు, బయటికి వెళ్ళు, పని చేసుకొని, పని పూర్తి చేసుకొని తిరిగి నా దగ్గరికి రా అన్నాడు. ఇప్పుడు సేమ్ అంతే మన దగ్గరికి. ఇప్పుడు దీనిలోంచి మనం ఆత్మీయ సంగతులు ఏం నేర్చుకోవాలి? ఏం బోధ చేస్తాయి ఇవి? ఏం బుద్ధి చెప్తాయి మనకి అంటే, మనకు కూడా ఒక యజమాని ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుడే మన యజమానుడిగా మనం అనుకుంటే ఆయన మనల్ని కూడా ఈ లోకానికి పంపించాడంట. మన నివాస స్థలం ఆయనే కదా. 100వ కీర్తన 3వ వచనంలో కూడా ఉంటది, మనము ఆయన వారం అని ఉంటుంది. అవసరం లేదు, రాసుకోండి అవసరం అయితే. మనం ఎవరి వారము అంటే మనము ఆయన వారం అని ఉంటుంది. ప్రభు ఈ లోకానికి పంపించిన తర్వాత దేవుడు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరేం చేయాలి? ఇక్కడ ఇల్లు కట్టుకొని, ఇక్కడ ఆస్తులు సంపాదించుకొని, ఇక్కడే మీరు స్థిరపడిపోండి అని చెప్పారా? లేదు. ఏమంటున్నారు? నరులారా తిరిగి రండి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు తిరిగి రండి అన్నప్పుడు వెళ్ళాల్సిన మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒకసారి మన దగ్గరికి వద్దాం. పావురం అయితే ప్లేస్ లేదని మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళి మళ్ళా ఒలీవ ఆకును తీసుకొని లోపలికి వెళ్ళిందంట. ఈ లోకానికి వచ్చిన మనము మీరు మరలా తిరిగి నా యొద్దకు రండి అంటే మనం ఏం చేస్తున్నాం? బాల్యం నుంచి ఈ లోకంలో ఉన్న బిజీలో మునిగిపోయాం. చిన్నతనం నుంచి చదువు అనుకున్నాం, చదువులు అయిపోయాక కాలేజీలు అనుకున్నాం, కాలేజీ అయిపోయాక పెళ్ళిళ్ళు అయిపోయాక ఆగామా? ఒక మంచిగా ఇల్లు కట్టుకోవాలి, స్థిరపడాలి, వ్యాపారం చేసుకోవాలి. ఆ తర్వాత పెళ్లితో అయిపోలే మన కోరిక, అయిపోయిందా? అక్కడి నుంచి పిల్లలు కావాలనుకుంటాము. పిల్లల తరువాత వాళ్ళని చదివించాలి, వాళ్లకు స్థిరపడేలాగా వాళ్ళ కోసం ఆస్తులను సమకూర్చాలి, తర్వాత వాళ్ళకు పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి. బాధ్యతలన్నీ ఎక్కడ గడుస్తూ ఉన్నాయి? అంతా అంటే ఎంతసేపటికి మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నా కుటుంబము నేను అని బ్రతుకుతున్నామే తప్ప ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించారన్న విషయాన్ని మనం మర్చిపోయాం. ఎవరిలాగా? కాకిలాగా. కాకిందాక మీకు నచ్చిందా? నచ్చలేదే. కానీ మనం అద్దం ముందు చూసినప్పుడు ఎంత బాగున్నామో అనుకుంటాం. పైకి బాగానే ఉన్నాం, కానీ దేవుని సైట్లోకి వచ్చి చూస్తే కనుక మన రూపం ఎలా ఉందంటే కాకి రూపాల్లాగా ఉన్నాయి. వాస్తవానికి అక్కడ 2 పక్షుల పోలిక మనం గమనించినట్లయితే
కాకి నల్లగానే ఉంటది, పావురాన్ని కూడా ఇక్కడ వాస్తవానికి సర్వసాధారణంగా పావురాలు ఏ రంగులో ఉంటాయి? పావురం తెల్లగా ఉంటుంది. పర్టికులర్ గా ఇక్కడ రాయించిన మాట ఏంటంటే నల్ల పావురం. అంటే చూడడానికి రూపాలు ఒకేలాగా ఉన్నాయి అంతేనా? కాకి అను పావురం దూరం నుంచి నల్లగానే కనిపిస్తున్నాయి, కానీ వాటి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో మనం గమనించాలి. మనం కూడా ఈ లోకానికి వచ్చాక ఏం చేసామంటే ఈ లోకంలో ఎలా సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలని బిజీ అయిపోయాం. మన కోసమే ఆలోచించుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఎందుకు పంపించాను ఈ లోకానికి? నీకు కూడా ఒక పని ఉంది. ఏంటా పని? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగం ఒక్కసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగం ఒక్కసారి మనం గమనించినట్లయితే, మనము నడుచుకోవాలని మన కోసం దేవుడు ఏం చేశాడంటమ్మా? ముందుగా సరిగ్గా ఒక్కసారి కొంచెం కంటిన్యూషన్ చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాడు. ఏమన్నా అర్థమైందా ఇక్కడ ఈ మాటకి? ఏమర్థమైంది చెప్పండి? మనల్ని ఈ లోకానికి ప్రభు ఎందుకు పంపించారంటే మనకంటూ దేవుడు ఒక పనిని పెట్టాడంట. ఏంటి ఆ పని? దాన్నే లేఖనం చెప్తుంది సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు. మంచి పనులు అంటే మళ్ళీ సత్క్రియలు అనమాకండే. సత్క్రియలు అంటే మంచి పని. మంచి పని అంటే ఈ లోకంలో మంచిది అని అంటే ఏది అంచుతాము? మనుషులంగా మనం ఏది మంచి పనులుగా అంటామంటే, ఒక వ్యక్తికి అన్నదానం చేస్తేనో, ఎవరైనా బట్టలు లేని వాళ్ళకి వస్త్రదానం చేస్తేనో, ఇవేనా మన దృష్టిలో మంచి పనులు? అంటే అన్నదానం చేస్తేనో, వస్త్రదానం చేస్తేనో, ఇంకా లేదంటే చదివిస్తేనో, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. విద్యాదానం చేస్తేనో, లేదంటే కన్యాదానం చేస్తేనో మంచివి అనుకుంటారు. వీటి వల్ల మేము మేలు పొందుకుంటామో, మంచి పొందుకుందామని లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అవునా కాదా? బయట అన్నదానాలు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదమ్మా, అన్యులు కూడా చేస్తారా చేయరా? మరి చేస్తారు. మరి వాళ్ళు చేస్తున్నారుగా, అదేనా దేవుడు కోరుకుంటుంది? కేవలం నువ్వు అన్నం పెట్టేయమ్మా, బట్టలు ఇవ్వమ్మా, ఎవరికైనా చదువు చదివించమ్మా, లేదంటే పెళ్ళిళ్ళు చేయమ్మా, ఇవేనా మనకు తెలిసిన మంచి పనులు? అంటే ఇదే మంచి పనులు అనుకుంటే లోకంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. అయితే వీటికంటే ఏదో శ్రేష్టమైన పని ఉంది కాబట్టి ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అర్థమైందో లేదు? సామెతలు 16:4 ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ఏం చేశాడంటమ్మా? ప్రతి వస్తువుకి పని పెట్టాడంట. ఇప్పుడు భూమి మీద వెలిగివ్వడానికి దేవుడు దేన్ని పెట్టాడు? సూర్యుని పెట్టాడు. తర్వాత సూర్య చంద్ర నక్షత్రాలను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది బాగా మనం అర్థం చేసుకోవడానికి. మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. ఈ కొత్త ఇంట్లోకి ముందు ఏమేమి తెచ్చుకుంటాం? చాలా మంది మసిగుడ్డలు తెచ్చుకుంటారు కదా. ఎందుకని? అదేదో మంచిదని. అవంతా పక్కన పెడితే దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో కొత్త ఇల్లు అయినప్పటికీ కూడా మనం ఇంట్లో చీపురు పెట్టుకోవడానికి ఇష్టపడతాం. అవునా కదా? కొనుక్కుంటారా లేదా? కొత్త ఇల్లు అయినా కొనుక్కుంటామా లేదా? శుభ్రంగానే ఉంటుంది ఇల్లు, కానీ చీపురు కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం చీపురు? చెత్త వస్తుంది ఇంట్లోకి, ఆ చెత్తను శుభ్రం చేసుకోవాలి కాబట్టి. అంటే పని అనేది ఉంది కాబట్టి పనిముట్టు కలుగజేయబడింది. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో చెత్త ఉందని చీపురు తెచ్చుకోవాల. చెత్త వచ్చాక, రోత అయ్యాక అప్పుడు చీపురు కొనుక్కోం మనం. ఎప్పుడు కొంటాము? ముందుగానే పని ఉందని గమనించి మన ఇంట్లో ఈ పని ఉంటుంది, ఇంట్లో చెత్త ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏం కావాలి? చీపురు కావాలి. అలాగే వంట పాత్రలు కూడా గమనించండి. అన్ని పాత్రల్లో అన్నీ చెయ్యము. అన్నానికి ఒక పాత్ర, కూరకు ఒక పాత్ర. అలాగే మనం కొనుక్కునేటప్పుడు అలాగే కొనుక్కుంటాం. అన్ని గిన్నెలు కలిపేసి అన్నం గిన్నెలో పాలు, కూర గిన్నెలో పాలు అలా పెట్టేయం మనం. పాలకు ఒక పాత్ర, అన్నానికి ఒక పాత్ర, కూరకు ఒక పాత్ర. మనం ముందే కొనుక్కునేటప్పుడు అలాగే కొనుక్కుంటాం. అవసరాన్ని బట్టి కొనుక్కోము, అవసరం ఉంది కాబట్టే కొనుక్కుంటాం. సేమ్ అంతే, ప్రతి వస్తువును దేవుడు పనుందనే ముందే చేస్తాడంట. నిన్ను నన్ను కూడా ఈ లోకానికి పంపించేటప్పుడు దేవుడు ముందే పని ఉంది కాబట్టి ఏం చేశాడమ్మా? నిన్ను నన్ను కలిగించాడు. ఏంటి ప్రభు ఆ పని అని అడిగితే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం కదా.
సత్క్రియలు అంటున్నారు. ఏంటా సత్క్రియలు అంటే ఈ లోకంలో మనుషులు అనుకుంటున్నట్లుగా అన్నదానాలు, విద్యాదానాలు, వస్త్రదానాలు కాదు. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే దాన్నే సత్క్రియ అంది అంటే దేవుని యొద్దకు నడిపించేటువంటి సాధనాలుగా మారటం. ఏంటి సత్క్రియ అంటే ఒక మనిషి ఈ లోకంలో నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, పతనానికి వెళ్ళిపోతున్నాడు, నరకపు అంచున పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చారంట. అంటే నశించిపోయేవారు ఎవరెవరు? మన చుట్టూ ఉన్నారు. ఒకవేళ మనం కూడా ఉన్నామేమో, నాకైతే తెలియదు. కానీ మనం ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడే ప్రభు తన ప్రేమ చేత అనేక మంది సేవకులను ప్రేరేపించి మన యొద్దకు సువార్తను వినిపించేలాగా చేసి మనల్ని పిలుచుకున్నాడు ప్రభు. పిలిచినప్పుడు మనం ఏం చేశాము? ఈ లోక పాప మాలిన్యాలన్నింటినీ విడిచిపెట్టి ప్రభు రక్తం చేత కడుగబడి ఇప్పుడు ఎక్కడికి మొదలు పెట్టాం మన ప్రయాణము? ప్రభువునే మార్గంగా చేసుకొని నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తా ఉన్నాం. అదేనా? ఒకప్పుడు నోవహు జలప్రళయ కాలంలో రాయబడ్డ మాట ఏంటంటే ఆనాటి తరం అంట తమ ఎదుట మార్గాన్ని చెరిపేసుకున్నారంట. నిత్య జీవడానికి ఎంపికైన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళడానికి తమ మార్గాలను చెరిపేసుకున్నారు. ఆ చెరిగిపోయిన మార్గాలని ఇప్పుడు మనం క్లియర్గా చూపించాలి. మనకెవరో త్రోవ చూపించారు ప్రభు యొద్దకు రావడానికి. ఈ సీజన్లో ఎక్కువగా క్రిస్మస్ సీజన్ కదా, ఎక్కువగా పెట్టుకునేది ఏంటంటే ఇంటి మీద స్టార్లు పెట్టుకుంటారు వీధిలో. ఇప్పుడు నేను వస్తూ ఉంటే మీ బజార్లో స్ట్రీట్ ఏమంటారు స్టార్ ఒకటి లేపుతా ఉన్నారు, అది పెట్టడానికి. ఎందుకు పెడతాము? నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? తన వెలుగులో ఇతరులను నడిపిస్తూ ఉంటది. క్రీస్తు కొరకు ప్రకాశించిన నక్షత్రం ఏం చేసిందమ్మా? క్రీస్తు యొద్దకు జ్ఞానులను నడిపించిందంట. ఇప్పుడు దాని గురించి కాదు, కానీ ఇప్పుడు దేవుడు మనలో చూడాలనుకుంటున్నటువంటి సత్క్రియలు ఏంటి అంటే లోకంలో మనుషులు అనుకున్న మంచి పనులు కాదు, అంతకంటే శ్రేష్టమైన పని ఒకటి ఉంది. ఈ లోకంలో నువ్వు అన్నం పెడితే మరుసటి పూటకు ఆకలేస్తుంది. వేస్తుందా లేదా? ఈ పూటకు నువ్వు అన్నం పెడితే మరుసటి పూటకు ఆకలేస్తుంది. లేదా నువ్వు వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు ఉన్నంత వరకే వాళ్ళకి రక్షణ దేహానికి. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే దేహం కంటే ఏది శ్రేష్టమైనది ఏంటి? ఆత్మ. దేహమైనా నశించిపోతుందేమో కానీ ఆత్మ నశించిపోదు కదా. అలాంటి ఆత్మను ఎక్కడికి నడిపించాలి? నోవహు జలప్రళయ కాలంలో ప్రపంచం అంతా పాడైపోయి పాపంలో కొట్టుకుపోయింది, నాశనంలో. ఈ రోజున మన పరిస్థితి కూడా ఒకప్పుడు నోవహు దినాలు ఎలా ఉన్నాయో ప్రభు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయంట. మరి ఇలాంటి రాకడ దినాల్లో నువ్వు నేను ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడింది కాకుండా మన కుటుంబాలకు మనం సిద్ధపరచుకోవాలి. దేవుని ప్రేమను కనబరచాలి. మనము ఇతరులకు ప్రభువును గురించినటువంటి శ్రేష్టమైన వాక్యాలను, దేవుని యొక్క ప్రేమను అనగా సువార్తను చెప్పి ఏం చేయాలమ్మా? దేవుని యొద్దకు నడిపించాలి. దాన్నే సత్క్రియ అని చెప్తుంది బైబిల్. అలాంటి శ్రేష్టమైన పనులు మనం చేస్తున్నామా? ఇందాక ఏ పక్షి నచ్చిందంటే ఏకఖండంతో పావురం అన్నాం, బాగానే ఉంది. ఈ రోజున మన బ్రతుకులు పావురాల్లో ఉన్నాయా కాకుల్లో ఉన్నాయా? కాకి ఎందుకు వెనక్కి రాలేదంటే ఇందాక చెల్లి చెప్తా ఉంది కదా, అక్కడ ఏముంది? శవాలు. అప్పటికే జలప్రళయం అయిపోయింది, మనుషులందరూ జల సమాధి అయిపోయారు. నీళ్ళన్నీ ఇంకిపోయే కాలానికి నీళ్లు తాగిన శవాలన్నీ ఎలా ఉంటాయమ్మా? ఉబ్బిపోయి అప్పటికే నీళ్లు తగ్గిపోతా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఇలా తేలుతున్నాయని. నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. కాకపోతే నీళ్ళన్నీ తాగేశారు కదా మనుషులు. తాగిన శవాలన్నీ ఎలా ఉన్నాయంటే బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాకి ఇష్టమైన ఆహారం ఏంటి? మాంసం. ఇప్పుడు అది శవాల్ని చూసుకుంది, మొత్తం అలా శవాలన్నీ గుట్టలు గుట్టలుగా అలా వరుసగా పడున్నాయంట. కాకి ఏం చేసింది? వెళ్ళి ఏదో ఒక శవం మీద వాలి చక్కగా పీక్కొని తింటా ఉంది. కానీ పావురం ఏం చేసిందో తెలుసా? బయటకు వెళ్ళి అక్కడ రాయబడ్డ మాట, అందుకని మనం పర్టికులర్గా ప్రతి ఒక్క మాటను స్పష్టంగా ఆలోచించాలి. అరకాలు నిలబడానికి. ఎందుకు? కాకి శవం మీద నిలబడింది కదా, నువ్వు నిలబడొచ్చుగా. పావురానికి ఉన్న లక్షణం ఏంటంటే అది అశుద్ధమైన వాటిని కాళ్ళు పెట్టడానికి కూడా ఇష్టపడదంట. అర్థమైందా? ఇప్పుడు స్థలం లేదని వెనక్కి వచ్చాను అంది. స్థలం ఎందుకు లేదు? ఉందిగా. అర్థమవుతుందా? ఇప్పుడు కాకి వెళ్ళి నిలబడింది కదా, నువ్వు కూడా వెళ్ళి నిలబడొచ్చుగా. అంటే కాకి లాంటి అశుద్ధమైనవి తినే జాతి కాదు తంది. పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తుంది. కనీసం నిలబడడానికి కూడా ఇష్టపడలేదంట. మరి ఈ రోజున మనం ఎక్కడ ఉంటున్నాం? క్రీస్తుని నమ్ముకొని పావురాల్లాగా పరిశుద్ధంగా దేవుని దగ్గరికి వచ్చిన మనం పరిశుద్ధంగానే ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే మరలా పాప మాలిన్యాన్ని అంటించేసుకుంటున్నాం. అవునా కదా? మరలా పడిపోతూనే ఉన్నాం. ప్రభు అంటున్నాడు, అందుకే ఈ పక్షులను మన కళ్ళ ముందు పెట్టి మనకు మరలా పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాడు ప్రభు. కాకేమో శవాల మీద వాలి అశుద్ధమైనది తినడానికి ఇష్టపడింది.
అసహ్యమైన దాని మీద కాలు పెట్టడానికి ఇష్టపడింది. కానీ పావురం వెళ్ళి నాకు కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేదనుకో వెనక్కి వచ్చేసిందంట. ఎంత శ్రేష్టమైన లక్షణం ఉంది. దేవుడు మనల్ని కూడా ఎలా బ్రతకమంటున్నాడు? పరిశుద్ధంగా నీతిగానే బ్రతకాలనే పిలిచాడు. ఎలా ఉండాలనుకొని పిలుస్తున్నట్టే మీరు పరిశుద్ధులు అగుటకే పిలిచాను అంటున్నాడు దేవుని వాక్యంలో. మరి ఈ రోజున మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా అనేదే ప్రశ్న. పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం మరొకటి కూడా చేయాలంట. ఇప్పుడు బయటకు వచ్చిన ఇప్పుడు పనివాళ్ళగా మనం ఇక్కడికి వచ్చాము. మనకున్న పని ఏంటి? మన యజమాని మనకు సత్క్రియలు అనే పనిని ఇచ్చాడు. మనం ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే అది కాళ్ళు పెట్టడానికి ఇష్టపడలా, శవాల మీద కాలు పెట్టడానికి ఇష్టపడలే. ఈ లోకంలో మన చుట్టూ ఎలా ఉన్నారు? అందరూ కూడా పాపము చేత నాశనపు స్థితిలో, మృతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళతో మనం కూడా కలిసిపోయాం అనుకోండి, మన జీవితాలు కూడా మృతమైనవిగానే ఉంటాయి. ప్రభు అంటున్నాడు, అలాంటి వారి మధ్యలో నువ్వెలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అంటే పావురాల్లాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ పావురం కనీసం అక్కడ నిలవబడడానికి ఇష్టపడలేదంట. మనమైతే చక్కగా కూర్చొని ఆ మాలిన్యాన్ని తీసి అంటించేసుకుంటూ ఉంటాం, ఇంకొంచెం రాసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా. ఏమంటారు, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేనటువంటి పనులను చేస్తూ ఉంటాం, దేవుడు వద్దు అన్న స్థలాలకు వెళ్తూ ఉంటాము. దేవుడు ఇది మాట్లాడకూడదంటే అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని చేస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. చేస్తున్నామా లేదా? నిజంగా ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత అంతే పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన జీవితాలకు మాలిన్యాన్ని అంటించుకున్నామంటే ఖచ్చితంగా అంటించుకున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఏం చేయాలి? తిరిగి నా దగ్గరికి రా. మనిషి యొక్క పాపము దేవుని యొక్క ముఖాన్ని కనబడనివ్వకుండా చేస్తూ ఉంది. ప్రభు ముఖాన్ని మరుగు చేస్తూ ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచన భాగం ఒక్కసారి మనం చూసుకొని ముగించేసుకున్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచన భాగం, మొదటి వచనంలో 2వ భాగం నుంచి చూడండి. దానిపైన మొదటి వచనం 2వ భాగం ఒక్కసారి చూడండి. మీ దోషములు నీకును మీ దేవునికి ఎలా వచ్చినాయటమ్మా? అడ్డంగా ఉన్నాయంట. మరి ఈ లోకంలో ప్రభు అంటున్నాడు, నువ్వు మంచిగా బ్రతికి నువ్వు అనేకులను నా యొద్దకు తీసుకురావాలి, సత్క్రియలు చేయాలని నేను నమ్మి లోకానికి పంపించాను. నువ్వేం చేస్తున్నావు? పాపాలు చేసి నా దగ్గరకు రావాల్సిన నీవు మరింతగా దూరం అయిపోతున్నావు. ఏదేనిలో పాపం చేసి దాక్కున్నాడు కదా ప్రభు ముఖాన్ని చూడలేక. ఎందుకని? మధ్యలో ఏం అడ్డొచ్చింది? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దేవునికి ఆదాము హవ్వమ్మలకి పాపమే కదా అడ్డొచ్చింది. అప్పటి వరకు ఎదుర్కొని తండ్రి యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళిన బిడ్డలు ఏం చేశారు? దాక్కున్నారంట. అంటే దూరం ఎక్కడ ఏర్పడింది? పాపం చెయ్యగానే వచ్చింది. ఈ రోజున ప్రభువుకి మనకు దూరం ఏర్పడుతుందంటే ఎక్కడ? పాపం వల్ల ఏర్పడతా ఉంది. కానీ పావురం ఏం చేసింది? తను బయటకు వెళ్ళి తనను తాను మలినపరుచుకోకుండా తన జీవితాన్ని కాపాడుకొని మరలా తన యజమాని దగ్గరకు తిరిగి వచ్చిందంటే, యజమాని చెప్పిన పని చేసా చేయకుండానా? చేసి వచ్చింది. మొదటిసారి కుదరలా. మొదటిసారి తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. అశుద్ధమైన వాటి మీద కాలు పెట్టకూడదు అనుకొని వెనక్కి తిరిగి వచ్చింది. మరలా పంపించినప్పుడు ఏం చేసింది? ఈసారి పని చేసుకొని పూర్తి చేసుకొని లోపలికి వచ్చింది. మరి ఈ రోజున నేను ఈ లోకంలో దేవుడిచ్చిన పని చేస్తున్నామా? చేస్తున్నానండి, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానంటారా? ఇంట్లో పని కాదు, దేవుడిచ్చిన పని చేస్తున్నావా లేదా అని. మనకు ఫస్ట్ కావాల్సింది మన సాక్ష్యం కాపాడుకోవటం. కాలు నిలపనంది చూసారా? అశుద్ధమైన దాని మీద నేను కాలు పెట్టనని పావురం ఎలా అయితే మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి వచ్చిందో, సేమ్ అంతే. ఎక్కడ పాపం జరుగుతుంది, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలువబడకూడదు అన్న విషయాలను మనం గమనించుకొని అక్కడ ఉండకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దేవుడు ఈ లోకంలో మనకు అప్పగించిన సత్క్రియ, నిన్ను నన్ను చూసి దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. మన క్రియలు అలా ఉండాలి. కేవలం ఇంట్లో దేవాలయంలో ఉన్నప్పుడు, మందిరాల్లో ఉన్నప్పుడే మన భక్తిని చూస్తే ఆ భక్తి మనకి ఎప్పటికీ ప్రయోజనకరం కాదు. కనుక ప్రభువు గురించి కనీసం నోరు తెరిచి మాట్లాడదాం, మన పిల్లలకు చెప్దాం. ఎక్కడికో వెళ్ళమని నేను అనట్లేదు, కానీ మన పిల్లలకు ముందు నేర్పిద్దాం దేవుడు అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదని. మనలో వచ్చిన మార్పు మన పిల్లల్లో కార్యరూపం దాల్చి నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతారు. భర్త కూడా ఏమనుకుంటాడు, నిన్న మొన్నటి వరకు ఈమె బూతులు మాట్లాడేది, ఇంట్లో గొడవలు పడేది, అత్త కోడళ్ళ మధ్య ఎప్పుడు సమాధానం ఉండేదే కాదు, కానీ ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చాక నమ్మకంగా ఉంది. ప్రభు ఇంత గొప్పవాడా, ఇలాంటి ప్రభువు నేను కూడా తెలుసుకోవాలని మన క్రియల ద్వారా మనం చూపించాలి ప్రభు ప్రేమను. ఎవరికైనా ఎక్కడైనా అవకాశం వస్తే అరుగుల మీద కూర్చొని ఆ వారి గురించి వీరి గురించి మనం మాట్లాడుకోకుండా ప్రభు గురించి మాట్లాడి చూడండి.
దేవుడు ఎంత ప్రేమమయుడో మాట్లాడి చూడండి. నా జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశారో ఒకసారి మాట్లాడి చూడండి. గొప్ప గొప్ప విషయాలు అవసరం లేదు. ఈ లోకంలో మనకి ఏదైనా ఆఫర్లు పెట్టారనుకోండి, ఇప్పుడు సీజన్ క్రిస్మస్ సీజన్ కదా, షాపుల్లో ఏం చేస్తారు, మంచి మంచి ఆఫర్లు. చాలా మంది అనుకునేది ఏంటంటే, అమ్మో నాకు చదువు లేదండి, నాకు సరిగా మాట్లాడటం రాదండి, నేనేం మాట్లాడతాను అని ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంటే, దేవుడు మనకు ఒక మంచి ఉదాహరణ పెడతా ఉన్నారు. మీకు ఏదైనా మంచి ఆఫర్ వచ్చింది అనుకోండి, చక్కగా మంచి చీర ఒకటి బాగుంది, తక్కువ రేటుకి వస్తుంది, మీరు కొనుక్కొని వచ్చి ఆగుతారా? ఏదైనా షాప్లో తక్కువ రేటుకి బట్టలు దొరుకుతున్నాయి మంచి క్వాలిటీ తోట అంటే, మనం తెచ్చుకొని అక్కడతో ఆగకుండా మన ఇళ్ళ దగ్గర వాళ్లకు, ఇరుగు పొరుగు వారికి చెప్పడానికి ఇష్టపడతాం. అవసరమైతే దగ్గరుండి తీసుకొని వెళ్తాం. దేనికి? ఆఫర్, మంచి ఆఫర్, అది మిస్ అయిపోతే ఎట్లా అని. మరి నీవు నేను ఈ రోజున క్రీస్తుని తెలుసుకున్నామా? క్రీస్తు ప్రేమను తెలుసుకున్నామా? అంత గొప్ప రక్షకుడిని తెలుసుకున్న తర్వాత మనం ఒక్కడమే రక్షించబడితే సరిపోతుందా? నాకు ఒక్కదానికి చాలండి రక్షణకి అంటే అది పాపం అంటాడు ప్రభు. వాక్యం చెప్తోంది, మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వారికి పాపం తగిలిద్దంట. అర్థమవుతుందా? పాపం ఎప్పుడవుతుంది? పాపం చేస్తే కాదు, ఏది మంచో తెలిసి కూడా చేయకపోతే అది పాపం. కనుక ప్రభు నీకు నాకు అప్పగించిన పని ఏంటంటే సత్క్రియలు చేయాలని. ఈ లోకానికి వచ్చిన మనం ఈ పనుల్లో మునిగిపోయి దేవుని పనిని పక్కన పెట్టకుండా దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలని, ముందుగా మన సాక్ష్యాన్ని, పావురం ఎలా అయితే తన సాక్ష్యాన్ని కాపాడుకుందో అట్టి రీతిగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. చివరిగా ఈ దేహంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సాధ్యమవుతాయా? బ్రతకగలుగుతామా? చాలా మంది ఎన్నో రకాలుగా పడిపోతున్నారండి. ఎలా సాధ్యం అవుతుంది అని ఒకవేళ అనిపిస్తే యోహాను సువార్తలో ఒక మంచి మాట కనిపిస్తుందండి. 17వ అధ్యాయము మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచన భాగం, 4వ వచన భాగం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చూద్దాం. పావురం కాబట్టి అలా బ్రతికిందండి, మనుషులకు అసాధ్యం అనుకుంటారేమో అని. యేసుక్రీస్తు ప్రభుల వారు మనవలే మానవ దేహాన్ని, ఈ పాపానికి అవకాశం ఉన్నటువంటి దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఆ బ్రతికిన కాలంలో ఎలా ఉన్నారంటే తన క్యారెక్టర్ని ఆయన కాపాడుకున్నాడు. అందుకని ఆనాటి సమాజంలో వారి ఎదుట అడిగిన ప్రశ్న ఏంటి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగారా ప్రభువు? లేదా. అప్పుడు వెంటనే ఎవరైనా వచ్చారా? నీలో ఈ పాపం ఉందని అనగలిగే ధైర్యం ఎవరైనా చేశారా అంటే ఎవరు చేయలే. ఎందుకంటే ఆయన అంత గొప్పగా బ్రతికారు, అంత పరిశుద్ధంగా జీవించారు. ఇప్పుడు అలా జీవించిన ఆయన తన చివరి దినాల్లో ఏం మాట్లాడుతున్నారు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఎలా నెరవేర్చారంట ప్రభు? సంపూర్ణము అంటే సంపూర్తిగా ఏదైతే ప్రభు అనుకున్నారో ఈ లోకానికి వచ్చి సంపూర్ణంగా చేశారంట. మరి ఈ రోజున మన ఆయుష్ ఎంత ఉందో, ఇప్పటికి మన వయసు ఎంతో ఒకసారి ఆలోచించండి. 30 దాటిపోయినాయి, 20 దాటిపోయినాయి, 40 దాటిపోయినాయి, 50 దాటిపోయినాయి. కనీసం పని ఉందని గ్రహించుకున్నామా? ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క ఏం చెప్తాము అంటున్నా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఎలా నెరవేర్చాను? సంపూర్ణం అయిపోయిందయ్యా, ఇక నాకు చేయడానికి ఏం లేదు, నువ్వు ఇచ్చినల్లా కంప్లీట్గా చేసి వచ్చాను. ఇప్పుడు పని నీకు నాకు కూడా ఉందని తెలిసింది. ఇప్పుడు మనం ఎంత పని చేసామని అడుగుతున్నాను. జీతం ఎవరికి? పని చేసే వాళ్ళకా, పని ఎగ్గొట్టే వాళ్ళకా? యజమాని ఎవరికి ఇస్తాడు జీతం అంటే? పని ఎగ్గొట్టే వాళ్ళకి ఇవ్వడు, పని చేసే వాళ్ళకు జీతం ఇస్తాడు. మరి దేవుని దగ్గరకు వచ్చిన మనము పని చేస్తున్నామా? అమ్మా చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి గుర్తు చేస్తా, నేను ఈ లోకానికి ఎందుకు పంపించానంటే సత్క్రియలు అనేటువంటి పని నీకు నాకు అప్పగించాడు. కనుక ఆ పనిలో మనం నమ్మకంగా ఉందాం. ప్రభు అంటున్నాడు, సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచానయ్యా. మనం చేసే పనులు ఎవరికి మహిమ తేవాలి? దేవునికి మహిమ తేవాలి. అట్టి రీతిగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. కాబట్టి పక్షులే కదా అనుకుని సందర్భం చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ పక్షులు మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఆత్మీయ పాఠం నేర్పిస్తుందా లేదా? ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మనకు ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమాని మనల్ని లోకానికి పంపించి మరలా తిరిగి రమ్మంటున్నాడు. కాబట్టి మనది కానీ నరకానికి మనం వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే ఇన్ని వాక్యాలను ఎందుకు వినిపిస్తున్నారు? మీరు ప్రతిరోజు వాక్యం పెట్టుకుంటా ఉన్నారు, ఈ కూడికలు పెట్టుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. ఈ క్రిస్మస్ మాసంలో కేవలం విని బాగుందనుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏం లేదు. వింటున్న వాక్యాల ప్రకారంగా బ్రతకాలని మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ప్రభు ఎక్కువ వాక్యం వినిపిస్తూ ఉన్నాడు.
అర్థమైందా? మీకు నచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఇద్దరున్నా కూడా ఎక్కడో చోట కొంచెం తేడా ఉంటుంది. నచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం, కొంచెం ఎక్కువ వేస్తారు కదా, అసలు కంటే కొసరేస్తారు. ఎందుకని? ప్రేమ. అంతేనా? మీ బిడ్డల్లో ఒక బిడ్డకు మరీ ఎక్కువ పెడుతున్నారంటే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం. ఇప్పుడు మీకు వాక్యం ఎక్కువ వినిపిస్తుందంటే అర్థం ఏంటి? దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించేటప్పుడు, దేవుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుదాము. పావురం ఎలా అయితే మరలా తిరిగి నోవహు గారి దగ్గరికి వెళ్ళిందో, యేసుక్రీస్తు వారు ఎలా అయితే తన పనిని పూర్తి చేసుకొని దేవుని వద్దకు వెళ్ళారో, మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనకిచ్చిన పనిని పూర్తి చేసుకొని దేవుని వద్దకు వెళ్ళాలని కోరుకుంటూ అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. జీవం కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి తండ్రి, కాకిని పావురం గురించి నాయన మా కళ్ళ ముందు పెట్టి మమ్మల్ని హెచ్చరింపజేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే తండ్రి, ఈ లోకానికి వచ్చిన మేము నాయన ఈ లోకపు పనుల్లో మునిగిపోయి మీరు ఇచ్చినటువంటి పనిని విస్మరించిన లోకంలోనైనా మేము బిజీ అయిపోతున్నాయినా, మేము పనిని నిర్లక్ష్యం చేసాం తండ్రి. క్షమించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీరు హెచ్చరిక చేసి మా బాధ్యతను మీరు జ్ఞాపకానికి చేశారు నాయన. మరి ఇప్పుడు విన్న మేము నాయన కేవలం విని వెళ్ళిపోకుండా మా జీవితాల్లో మీరు ఇచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చేవారుగా, పనిని పూర్తి చేసి మీ ఎదుట యోగ్యులంగా నిలవబడేటువంటి స్థితిని నాకు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.